కైలాస పర్వత శిఖరం మీద ఒక వెలుగు నిండినటువంటి ప్రశాంతత అలుముకుంది. చుట్టూ అద్భుతమైనటువంటి పుష్పాలు, అశోక వృక్షాలు, సురపున్న చెట్లు అవన్నీ కూడా గాలికి తలలూపుతున్నాయి. ఆ దివ్య వనంలోనే కల్పవృక్షం నీడన కుబేరుడు, వరుణుడు, ఇంద్రుడు వంటి దిక్పాలకులు, నారదుడు, అగస్త్యుడు, వాల్మీకి, పరాశరుడు వంటి మహర్షులు వారంతా కూడా కొలువుతీరి ఉన్నారు. ఇక ఆ దృశ్యం మధ్యలో రత్న ఖచిత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి పరమేశ్వరుని చూస్తూ ఆ క్షణమే పార్వతీదేవి యొక్క మనసులో ఒక చిరు కుతూహలం మొలకెత్తింది. భక్తితో నిండిన కళ్ళతో ఆమె పరమశివుని వైపు తిరిగి, నాథా, మీరు సమస్త లోకాలన్నింటినీ కంటికి రెప్పలా కాపాడుకుంటారు, ప్రతి జీవి పట్ల కరుణ చూపుతారు. అటువంటి మీరు లోక కళ్యాణం కోసం ఒక పవిత్రమైన రహస్యమైన వ్రతాన్ని నాకు తెలియచేయండి అని కోరింది. ఇక పరమశివుడు చిరునవ్వుతో బదులిచ్చాడు, దేవి, ఎన్నో వ్రతాలు ఉన్నా వాటన్నింటిలోకి అత్యంత శ్రేష్టమైనది ఒకటి ఉంది. అది సమస్త సంపదలకు ఆలవాలం, సంతాన సౌభాగ్యాన్ని శీఘ్రంగా ప్రసాదించేది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు దీన్ని ఆచరించాలి. ఈ వ్రతం చేసినటువంటి స్త్రీకి కలిగే పుణ్యఫలం గురించి వివరంగా చెప్తారు విదు. ఇక పార్వతీదేవి కుతూహలం మరింత పెరిగింది. నాథ, అసలు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఏ దేవతను ఆరాధించాలి, అసలు ఈ వరలక్ష్మీదేవిని ఇంతకుముందు ఎవరైనా పూజించి ఫలితాన్ని పొందారా అని అడిగింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ కథను ఇలా వివరించడం మొదలుపెట్టాడు. ఇదే కథను తరువాతి కాలంలో సూత మహాముని సౌనకాది మునులకు వినిపించాడు. ఇక ఆ కథను సావధానంగా వినండి. మగధ దేశంలో కుండినపురం అనే అందమైన పట్టణం ఉండేది. ఆ ఊళ్ళో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమెకు భర్తే ప్రత్యక్ష దైవం. ప్రతిరోజు తెల్లవారుజామునే మేల్కొని స్నానం ముగించి పూలతో భర్తను పూజించడం ఆమె దినచర్య. ఇక ఆ తర్వాత అత్తమామలను ప్రేమగా సేవించుకుంటూ చుట్టుపక్కల వారితో ఆప్యాయంగా మెలుగుతూ నిండైన జీవితాన్ని గడుపుతూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాటి రాత్రి చారుమతికి ఒక అద్భుతమైన కల వచ్చింది. కలలో ఒక దివ్య కాంతి మెల్లగా ఆకారాన్ని దాల్చి సాక్షాత్తు వరలక్ష్మీదేవిగా ఆమె ముందు నిలిచింది. అమ్మా, నేను వరలక్ష్మీదేవిని. నీ నిష్కల్మషమైనటువంటి భక్తికి మెచ్చి నీ ముందు ప్రత్యక్షమయ్యారు. శ్రావణ శుక్లపక్ష